హలో అందరికీ, వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సుధా. ఈరోజు మనం దీపావళి స్పెషల్గా స్వీట్ అండ్ సాఫ్ట్ జ్యూసీ రసగుల్లల్ని చేయబోతున్నాం. లోపల స్పాంజీగా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే అందరికీ నచ్చే విధంగా చేద్దాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ మిల్క్, ఇలాచీ పౌడర్, 2 కప్ షుగర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. వీటితో పాటుగా మనం మిల్క్ని విరగొట్టడానికి వెనిగర్ని తీసుకోవాలి. ముందుగా మిల్క్ వేసుకోవడానికి ఒక లోతు గిన్నెని అయితే తీసుకోవాలి. దీంట్లో 1 లీటర్ మిల్క్ని వేసుకుందాం. నేను ఇక్కడ హెరిటేజ్ మిల్క్ వాడుతున్నా, లైట్గా కూలింగ్ ఉండేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిల్క్ ఒక పొంగు వచ్చేంత వరకు హీట్ చేసుకుందాం. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో 4 to 5 స్పూన్స్ వెనిగర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వెనిగర్లో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకి మిల్క్ ఒక పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని కొంచెం కొంచెంగా మిల్క్లో వేసి మిల్క్ని కలిపితే పాలు విరిగి పన్నీర్ తయారవుతుంది. పాలు విరిచేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని విరవాలి. ఇప్పుడు కూడా కొంచెం వెనిగర్ని మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఇలా 3 to 4 టైమ్స్ మనం వెనిగర్ని కలుపుకుంటే పాలు మంచిగా విరిగి పన్నీర్ ఎక్కువగా వస్తుంది. చూసారా, మనకి పాలు నుండి పన్నీర్ ఇలా తయారైన తర్వాత దీన్ని ఇప్పుడు మస్లిన్ క్లాత్ లేదా మెత్తటి కాటన్ క్లాత్ని తీసుకొని అందులో వేసి వడపోసుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ని వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని కంప్లీట్ డ్రైగా పిండకుండా పన్నీర్ కాస్త తడిగా ఉండేలానే చూసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో వేసుకుందాం. నాకు 1 లీటర్ మిల్క్కి 1/2 kg పన్నీర్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పన్నీర్ని మన చేతి మణికట్టుతో ఎంత వీలైతే అంత ప్రెషర్ పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇలా 10-15 నిమిషాల వరకు మనం స్మాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు డ్రైగా అనిపిస్తుందంటే కాస్త వాటర్ చిలకరించుకుంటూ స్మాష్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి వెన్న ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్ టెక్స్చర్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు చేతుల్ని తడి చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇవి మనం సిరప్లో వేసాక డబుల్ సైజ్ పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం స్మాల్ టు మీడియం సైజ్ బాల్స్ని క్రాక్స్ లేకుండా చేసుకోవాలి.
హాఫ్ కేజీకి మనకి 32 బాల్స్ అయితే వచ్చాయి. ఇలా పన్నీర్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టవ్ వెలిగించి సిరప్ తయారు చేయడానికి లోతుగా ఉండే ఒక బాండీని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల షుగర్ని వేసుకుందాం. సేమ్ కప్పుతో 4 కప్పుల వాటర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 4-5 యాలకులు లేదా హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. సిరప్ బాగా మసిలే వరకు వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పులో కార్న్ఫ్లోర్ తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, షుగర్ సిరప్ ఇలా మనకి పైకి బాగా మసులుతూ ఉండాలి. ఈ వేడి సిరప్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా పన్నీర్ సిరప్లో మసులుతున్నప్పుడు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. ఒక్క పన్నీర్ బాల్ని మాత్రం పక్కన పెట్టుకుంటున్నా. మనకి రసగుల్లాలు డబుల్ సైజ్ పెరుగుతాయి అన్నాను కదా, సో అది మీకు చూపించడానికి. రసగుల్లాలు షుగర్ సిరప్లో బాగా మునిగి 5 మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కాస్త యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రసగుల్లాల్లోకి షుగర్ సిరప్ మరింత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా షుగర్ సిరప్ పైకి నొరగ పొంగుతున్నప్పుడల్లా ఈ ప్రాసెస్ 3 to 4 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. మీరు చూస్తే మనం వేసే బాల్ సైజ్ కంటే కాస్త సైజ్ డబుల్ అయ్యాయి. కార్న్ఫ్లోర్ వాటర్ మొత్తం వేసేసాక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టి వేడి చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే రసగుల్లాలు సిరప్ బాగా పట్టి డబల్ సైజులో అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ వాటర్ని తీసుకోవాలి. రసగుల్లా సైజ్ అయితే చెక్ చేద్దాం. చూసారా, మనం చేసేదానికంటే సైజు బాగా డబుల్ అయింది కదా. ఇది కంప్లీట్గా రసగుల్లా అయ్యిందో లేదో తెలియాలంటే ఇలా మనకి బాల్స్ పైన క్రాక్స్ రావాలి. అప్పుడే మనకి రసగుల్లాలు తయారైనట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రసగుల్లాలని ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్లో వేయడం వల్ల రసగుల్లాలు ఫాస్ట్గా కూల్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తే సిరప్ వెయిట్కి మనకి రసగుల్లాలు అనేవి వాటర్లో వేస్తే అడుక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వాటర్లో వేసినప్పుడు లోతుగా రసగుల్లాలు వెళ్తేనే పర్ఫెక్ట్గా రసగుల్లా తయారైనట్టు. వీటిలో ఉండే జ్యూస్ని పిండినా కూడా ఎక్కడా బ్రేక్ అవ్వకుండా రసగుల్లా స్పాంజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ సిరప్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఐస్ వాటర్లో వేసిన రసగుల్లాలు కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి షుగర్ సిరప్ కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే రసగుల్లాల్లో ఉండే వాటర్ స్క్వీజ్ చేసి ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత రసగుల్లాలు అనేవి పైకి తేలుతూ ఉండాలి.
అప్పుడు పర్ఫెక్ట్ బెంగాలీ స్టైల్ రసగుల్లాలు అయితే తయారైనట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాల్ని మూత పెట్టి కనీసం 6 అవర్స్ పాటు పక్కన వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ రసగుల్లాల్ని ఫ్రిడ్జ్లో కంటే బయట పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే రసగుల్లాలన్నీ బిగుసుకుపోతాయి. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే టేస్టీ అండ్ స్పాంజీగా ఉండే రసగుల్లాలు అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం. వీటిని ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ఈ దివాళీకి తప్పకుండా ఈ రసగుల్లాలను ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్.